అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. వెనతులతో జనం బారులు. గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలపై ఎక్కువ ఆర్జీలు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి హోంమంత్రి. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు హాట్ కామెంట్స్. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తెలంగాణలో రైతులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్. అమరావతిలో ఇంత జరుగుతున్నా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో రాష్ట్ర వ్యాప్తంగా యువత రెట్టింపు ఉత్సాహం. వినతులతో జనం బారులు. గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలపై ఎక్కువ ఆర్జీలు. వెంటనే అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించాలని ఆదేశించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ, మా దగ్గరకు వచ్చి కోరడం జరిగింది. మేము వెంటనే సంబంధిత ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ ఫిర్యాదు చేసి దాని మీద ఒక యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అవే కాకుండా ఎక్స్ ఆర్మీ మెన్ వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక 2 అభ్యర్థనలు వచ్చాయి. ఒకటి విజయనగరం జిల్లా నుంచి, అలాగే ఒక కడప జిల్లా నుంచి. కడప జిల్లాలో అయితే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళ ల్యాండ్ ముంపు ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. కానీ వాళ్ళకి మళ్ళీ ల్యాండ్ అలొకేషన్ అనేది జరగలేదని మా దగ్గరికి వచ్చి ఇక్కడ విన్నపించుకున్నారు. కడప కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇష్యూని చూడమని చెప్పి అది ఏ రకంగా సాల్వ్ చేయమని వాళ్ళకి చెప్పడం కూడా డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సంబంధిత మంత్రి అయినటువంటి సెర్ప్ అండ్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీగా నేను ఉన్నాను. సంబంధిత ఇష్యూస్ కూడా నాకు తీసుకొచ్చారు. ముఖ్యంగా పెన్షన్ ఇష్యూస్ వచ్చాయి. పెన్షన్లో లాస్ట్ గవర్నమెంట్లో అనార్కుల కింద వాళ్ళని పెన్షన్ డిస్క్వాలిఫై చేసి పెన్షన్ ఆపేయడం జరిగింది. వాళ్ళని మళ్ళీ మాకు పెన్షన్ ఇప్పించాలని కోరుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. అయితే మేము కావాల్సిన ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకొని పెన్షన్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్ట్ చేశాం. అలాగే కొంతమందికి పెన్షన్ కొన్ని రోజులుగా రాని వాళ్ళకి కూడా మళ్ళీ అప్లై చేయమని చెప్పాము. తర్వాత ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలో కూడా ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం పూర్తిగా ఇగ్నోర్ చేసింది. మా ఇండస్ట్రీ ఇప్పుడు కొంచెం ఎట్టి పరిస్థితుల్లో మీరు సేవ్ చేయాలని వాళ్ళు కొంచెం కోరడం జరిగింది. ఆ ఇష్యూస్ కూడా మేము పర్సూ చేస్తున్నాం. ఇన్సెంటివ్స్ ఏ రకంగా ఉన్నాయో వాటిని వ్యాలిడేట్ చేసుకొని కొంత వ్యవధిలో వాళ్ళకి సమకూర్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఇండస్ట్రీస్కి లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ లోకల్ ఇష్యూస్ కూడా పర్సూ చేయడానికి సంబంధిత కలెక్టర్ కూడా మాట్లాడి వాళ్ళకి సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. అదే కాకుండా కొన్ని పోలీస్ ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో ఈ ఇష్యూ ఒక మైనారిటీ, ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఇంటిలో పనికి రాలేదని చెప్పి పడుకున్న వ్యక్తి మీద ఒక ఆయిల్ పోసి ఆయిల్ పూర్తిగా బాడీ బర్న్ట్ అయ్యే విధంగా వ్యవహరించిన అక్కడ తీరు మీద పోలీస్ స్పందించకపోతే వెంటనే మేము అక్కడ లోకల్ పోలీసుకి అలాగే మినిస్ట్రీ గారు కూడా చెప్పి కొంచెం అర్జెంటుగా పర్సూ చేయమని చెప్పడం కూడా జరిగింది. వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళ మీద ఎవరైతే ఈ యాక్షన్ ఏదైతే చేశారో వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళి వాళ్ళు పర్సూ చేయడానికి ముందుకెళ్తున్నారు. ఇవన్నీ ఈ ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. విశాఖపట్నం నుంచి రాష్ట్రంలోని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, లాస్ట్ 5 సంవత్సరాల్లో పోలీసు వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేశారు. ఈవెన్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది లేకపోతే ఎలా అవుతుందండి? ఇంతకుముందు ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా సభలు పెట్టుకున్నా ఏదైనా ఆర్గనైజ్ చేసుకున్నా అక్కడికి ఫాల్కనర్స్ అని వెహికల్స్ వెళ్ళాయి. వాళ్ళ హాక్ అని చెప్పేసి ఒక వెహికల్ ఉండేది. వాటిలో సీసీ క్యామ్స్ ఉండేవి. ఎక్కడైనా అలాంటివి ఎవరైనా కొంచెం సంఘ విద్రోహ శక్తులు కనుక పనిచేస్తున్నారు అనుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకునే సిస్టమ్ ఉండేది. సో ఇప్పుడు అవన్నీ కూడా లేవు. మీరు నమ్ముతారా? మినిమం మెయింటెనెన్స్ లేదు పోలీస్ స్టేషన్స్కి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మెయింటెనెన్స్ అని చెప్పేసి
మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 6,000 to 8,000 రూపీస్ ఇచ్చేవారు. నేను మళ్ళీ చెప్తాను, పక్కన తెలంగాణలో 75,000 ఇస్తున్నారు. ఇందాకే నాకు పాపం అన్నమయ్య జిల్లా నుంచి ఒక ఎస్పీ చెప్తున్నారు, అక్కడ ఏమైనా గంజాయి పట్టుకుంటే దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్కో లేకపోతే ఇన్వెస్టిగేషన్కో మళ్ళీ చింతపల్లిలో లేకపోతే అరుకో రావాలంటే వాళ్ళకి మినిమం కాస్ట్ ఎంత ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ సొంత జేబులో తీసి ఇచ్చే పరిస్థితి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి అయిపోయింది. సో ఈవెన్ దో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన టీఏడిఏలు కూడా లాస్ట్ 5 సంవత్సరాలు చెల్లించలేదు. ఈవెన్ వాళ్ళకి జీపీఎఫ్ నుంచి వచ్చే లోన్లు కూడా నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాను, ఆ లోన్ 850 కోట్ల రూపాయలు డైవర్ట్ అయిపోయింది. ఎందుకు డైవర్ట్ అయిందని వీళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టులో అడిగితే అది టెక్నికల్ ఇష్యూస్లో ఒక బటన్ నొక్కపోయి ఇంకో బటన్ నొక్కేమని చెప్పేసారు చాలా ఈజీగా. సో ఇటువంటి సిచ్యువేషన్స్ మధ్యలో ఈరోజు మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివేట్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళా మా వర్క్ ఇది, మా వర్క్ పరదాలు కట్టడమే కాదు, అవతల ఇంకొక పార్టీ వాళ్ళ ఇళ్ళ దగ్గర కాపలా కాయడం ఒకటే కాదు, మా పని ఇది అని చెప్పి ఈరోజు తెలుసుకొని వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదో సోషల్ మీడియాను బేస్ చేసుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి డిపార్ట్మెంట్ మీద బురద చల్లేదానికి, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ మీద బురద చల్లేదానికి ఒక టార్గెటెడ్ వేలోని వెళ్ళడం అన్నది వాళ్ళకే మంచిది కాదు. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభ పరిణామమని, కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లల్లో నిప్పులు పోసుకుంటుందని ప్రశ్నించారు. నగరాల నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని చెప్పి కేంద్రం చెప్పడం జరిగింది. ఒకటి విశాఖపట్నం చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తి, కడప సమీపంలోని కొప్పర్తి దగ్గర ఉన్నటువంటి పారిశ్రామిక వాడ నిర్మాణానికి, పారిశ్రామిక నగర నిర్మాణానికి, అలాగే వరవకల్ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి వరవకల్లో కూడా పారిశ్రామిక నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి స్పష్టమైనటువంటి ఒక వాగ్దానాన్ని, ఒక సందేశాన్ని ఈ బడ్జెట్ ద్వారా ఇవ్వటం జరిగింది. అలాగే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ఉత్పత్తికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి గత 4 సంవత్సరాల్లో 11,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. రానున్న సంవత్సరంలో దానికి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మేము నిధులు ఇస్తాం, మౌలిక సదుపాయాల నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పి కేంద్రం ప్రకటించడం. వెనుకబడిన జిల్లాలకు మనం గతంలో ఉన్నటువంటి సంయుక్త జిల్లాలు ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో, 3 ఉత్తరాంధ్ర జిల్లాలు, 4 రాయలసీమ జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాను కూడా జోడించి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పి దానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇచ్చే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్కి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక తోడు ఏర్పడటం, కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్ర అవసరాలని గుర్తించే విధంగా ప్రభుత్వం అక్కడ ఏర్పాటు అవ్వటం, రాష్ట్రంలో కూడా అటువంటి సహకరించుకునే ప్రభుత్వం, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడటం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి ఒక మంచి సూచకమని చెప్పాలి. అలాగే కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి అవసరమైనటువంటి నష్టపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నేను కేంద్ర పార్టీలో కూడా ఇదే చెప్పడం, పార్టీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా జాతీయ మీడియాకు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ సరైనటువంటి అవసరాలను గుర్తించి చేయలేదు. 10 సంవత్సరాలు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల చలవే. ఆంధ్రప్రదేశ్ నుంచి సీట్లు రాకపోతే సోనియా గాంధీ పెత్తనం చలాయించేవారు కాదు, మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు ప్రధాని అయ్యేవారు కాదు. ఆ రకంగా 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి సమర్థనతో అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ గొంతు నిలిమేటువంటి పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో చేసింది. సహేతుకంగా, శాస్త్రబద్ధంగా, సరైన సమయంలో, సరైన చర్చలతో అందరినీ ఒప్పించి చేయవలసిన నిర్ణయాన్ని చాలా మొండి వ్యవహారంతో, వైఖరితో చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ
ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ విధమైన కేటాయింపులు చేస్తే విమర్శించడం అన్నది చాలా. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయండి. టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు. పులుల వేట, స్మగ్లింగ్పై కఠినంగా వ్యవహరిస్తాం. పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయి అని అంతర్జాతీయ పులుల దినోత్సవం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. Commitment is I'm a conservationist first, then a political leader or then a deputy CM. By heart I'm a conservationist. ఇందాక మన రంగరాజు గారు చెప్తున్నట్టుగా మోర్ దెన్ టైగర్ ఇవన్నిటికంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫౌనా సహజంగా ఉంటుంది. అది మనం కాపాడుకోవడం ఇట్ నీడ్స్ అ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్. నాకు ఏమనిపించింది, సహజంగా పెరిగే మొక్క, సహజంగా పెరిగే చిన్న కనిపించిన కీటకాలు నేను వదిలేస్తే, టిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు వచ్చినాయి. అవి సహజంగా నెమళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటాయి. నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం. ఈవెన్ విత్ ఇన్ 1400 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను ఉండేళ్ళు హైదరాబాద్. నేనేం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్పాను చేస్తే మనకి రెగ్యులర్ shrubs సహజంగా పెంచేద్దాం మొక్కలు. నాట్ యాజ్ ఎ గార్డెన్ డిజైన్, లెట్ ఇట్ బేస్ మైక్రో ఫారెస్ట్ అట్మాస్ఫియర్. ఈ మధ్య నేను వెళ్తే వెరీ రేర్గా కనిపించే 3 హిమాలయన్ క్రోస్ ఉంటాయి, జముడు కాదు, అవి తిరుగుతూ ఉంటాయి. అంటే ఇది నా కుదిరినంతలో నేను చేయగలను విత్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ లిమిట్స్. బట్ టుడే బై నేచర్, బై గాడ్స్ గ్రేస్, ఐఎమ్ టేకెన్ దిస్ పొజిషన్ యాజ్ అ ఫారెస్ట్ మినిస్టర్ apart from being a deputy chief minister. And my commitment to you on the National Tigers Day is whatever the eminent, capable and officers are here, you dream it, we will stand by you. Regarding even in terms of Rangaraj Garu knows a lot of people, like, no, we will reach out to people. And any kind of funding is needed. Even the Priyadarshini గారితో కూడా మాట్లాడుతాం అంటే her enthusiasm was about regarding zoos and exploring with public-private partnership. We will explore all the possibilities. The conservation is the primary goal. I think all of us should look into it. It's not just about Chiranjeevi and constant Chiranjeevi. It's a bit awkward for me because my brother's name is Chiranjeevi, so I will never call him. So it's a bit that's okay. I'm struggling to say his name. No, under your guidance, the way your insights and your critical analysis is quite amazing and quite inspirational. And especially Dr. Sri A.K. Nayak ji, though he has done a lot and he doesn't like to get recognized, but we will make sure your work will be recognized. And sometimes your kind of what contribution you have done, మీరు చేసిన కాంట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా 10 మందికి తెలిస్తే it will be inspirational for the next generation of people who will follow your footsteps. So it's amazing hearing a lot of good words about you and your achievements. That's one. So నేను మీకు చెంచుల గురించి ఇందాక I never realized Imran ji was there on that day, I forgot. And thank you for reminding me the experience of Honorable Minister for Civil Supplies, or party leader also, Manohar ji. And I shared చేసుకున్నాను నాకు ఎక్స్పీరియన్స్. ఒకసారి చెంచుల గురించి మాట్లాడుతూ ఈ రేషన్ కార్డు గురించి మాట్లాడు, how it has been given to them. I think in that same reference, I think he referred Mr. Imran's name. So strangely about Chenchu tribe గురించి మాట్లాడుతూ ఉంటే I don't know, somehow I attract certain people. నేను పెద్ద ఎక్కడ వెళ్ళను కానీ నా ఏరియాలో నేను ఉంటాను కానీ somehow I have attracted a lot of interesting people who come to me for some help or the other. So దాంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే అడవిని నమ్ముకున్న ఎవరైనా సరే ఒకటే భాష మాట్లాడాలి. అసెంబ్లీలో మొన్న ఈ మధ్యన సియాటల్ చీఫ్ వర్డ్స్ పెట్టారు. అంటే మేము we haven't inherited the earth, but we have borrowed from our future generations. అట్లాగే ఈ మన చెంచులు సంబంధించి ఒక అబ్బాయి శివ అని ఒక 16 ఏళ్ళ కుర్రోడు
నా దగ్గరికి వచ్చి ఒక రోజు అక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ఉంటే వెయిట్ చేస్తాను. వాళ్ళిద్దరిని చూడగానే నాకు ఎందుకు మాట్లాడాలనిపించింది. మామూలుగా వెళ్ళిపోతాను, కలుస్తాను, కానీ ఆ రోజు అద్దరు లోపలికి రమ్మంటే 16 అంటే చెంచు తెలంగాణలో రైతులకు రేవంత్ సర్కార్ ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. రుణమాఫీ 2వ విడత జూలై 30న విడుదల చేసింది. జిల్లాల వారీగా రుణమాఫీ పొందిన వారి వివరాలు చూస్తే నల్లగొండ జిల్లాలో 51,515 రైతుల ఖాతాల్లో 514 కోట్లు జమ చేసింది మా సర్కార్. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు ఓరుగల్లు గడ్డ మీద నుంచే లక్షలాది తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది. రైతు డిక్లరేషన్లో మేము మాట్లాడిన అంశాలను చాలామంది టీవీల ముందు, పేపర్ల ముందు అవహేళన చేస్తూ ఈ దేశంలో ఎవరూ చేయలేదు, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 2014లో 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని మొదటి విడత కాదు 5 సంవత్సరాల 60 నెలలు 4 విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువయి రైతుకు ఇచ్చిన 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా మిత్తిలకే సరిపోయి అసలు బకాయి అట్లనే ఉండే విధంగా ఆనాటి పరిస్థితులు. ఆనాడు ధనిక రాష్ట్రానికి నిధుల కొరత లేకపోయినా ఆ రోజు రైతులకు న్యాయం జరగలేదు. మళ్ళీ రెండవసారి కూడా అదే వాగ్దానంతో ముందుకొచ్చి రుణమాఫీ చేస్తాం 1,00,000 రూపాయలు అని చెప్పి అంచనాలు 19,000 కోట్లకేసి చివరికి 12,000 కోట్ల రూపాయలే రెండవసారి కూడా 4 విడతలలో చెల్లించి 7,000 కోట్ల రూపాయలు మొండి బకాయిలుగా రైతుల నెత్తి మీద అట్లనే వదిలేసి గత ప్రభుత్వము బాధ్యత నుంచి తప్పించుకున్నది. ఏది ఏమైనా 2 విడతలుగా కలిసి 10 సంవత్సరాలు 120 నెలలు కలిపితే కూడా 25,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లించలేకపోయింది. మేము అంచనాలేసి బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకొని కమర్షియల్ బ్యాంక్సే కాకుండా అగ్రికల్చరల్ బ్యాంక్స్ నుంచి కూడా రైతులకున్న అప్పుల వివరాలు తెచ్చుకున్నప్పుడు 31,000 కోట్ల రూపాయలు దాదాపుగా లెక్క తేలింది. మంత్రివర్గ సమావేశంలో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తీర్థమన్నప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది. కొంతమంది శాపనార్థాలు పెట్టడం జరిగింది. వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక నమ్మకంగా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చెల్లించరు, ఆగస్టు నెలలో ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పుతాడు అని. నేను మా ఆర్థిక మంత్రి గారు మా అధికారులతో కూలంకషంగా చర్చించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు ఆర్థిక శాఖ అధికారులను అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే, దీంట్లో ముందుకు వెళ్ళవలసిందే, ఈ సంక్షోభాన్ని సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి. అమరావతిలో ఇంత జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అని వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ కోసమే అమరావతి, ప్రజలను మోసం చేయడానికి కూటమి ప్రభుత్వం అని అన్నారు. రైతులు మీరు చెప్పిన మాయ మాటలు నమ్మారు, కానీ మేము ఇంత ఓపెన్గా ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించి ప్రతి ఒక్కరిని ఆదుకున్నాం, పార్టీలకు అతీతంగా ఆదుకున్నాం, కులాలకు అతీతంగా ఆదుకున్నాం అన్న పరిపాలనని మర్చిపోయారు. అయినా సరే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటంలో సాధ్యం అనుకున్నాం. ఇంక మళ్ళీ ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడి ఇవాళ మళ్ళీ రైతులకు ఏదో రకంగా ఉపశమనం కలిగించేలాగా ఒత్తిడి తీసుకురావాలని మేము కూడా మన ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి గాలికి వదిలేసాడు, మా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చేతులు ఎత్తేసి, ప్రభుత్వం ఏమో అసెంబ్లీ జరుగుతుండగా ఇంత ఉపద్రవం వస్తే దీనికి సంబంధించిన ఒక హామీని, అష్యూరెన్స్ని అసెంబ్లీలో ప్రకటించకుండా
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఈ నెలలోనే రిలీజ్ చేస్తామనో లేదా ఆగస్టులో రిలీజ్ చేస్తామనో చెప్పకుండా, రైతులకు విత్తనాలు ఇస్తామని చెప్పకుండా, ఇన్సూరెన్స్ నష్టాన్ని అందిస్తామని చెప్పకుండా, గత ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన బాండ్లకు సంబంధించి ఎప్పటిలోగా ఆ బాండ్లు రియలైజేషన్లకి తీసుకొస్తారు, ఎప్పటిలోగా ఆ బాండ్లకు సంబంధించిన డబ్బులు చెల్లిస్తారని చెప్పకుండా పారిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యే కౌన్సిల్లో మరి ఈ పథకాలన్నీ వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ కూడా ఎగ్గొట్టేసినట్టుగా చూద్దాం, వచ్చే సంవత్సరానికి ఎలా ఉంటుందో చూద్దామని తప్పించుకునే పరిస్థితికి వెళ్తా ఉన్నారు. విద్యార్థులకి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ వాయిదా పెండింగ్ ఉంది. వాళ్ళు అల్లలాడిపోతా ఉన్నారు. సర్టిఫికెట్లు రాక మళ్ళీ నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళలేక, రైతు భరోసా మీద పెట్టుబడి సాయం మే నెలలో అందవలసి ఉంది, అది ఇంతవరకు అందలేదు. అమ్మఒడి పథకానికి సంబంధించి అందించవలసింది, అది చేతులు ఎత్తేసారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు 15, నీకు 15, నీకు 15, తల్లికి నీకు 18, నీకు 18, నీకు 18 అని మరి ఏదో ఎలాగా తప్పుడు ప్రచారం చేశారన్నది ప్రజలు గమనిస్తారు. ఇవాళ అసలు ఇవ్వాల్సిన అమ్మఒడి ఒకటి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వసతి దీవెనకి సంబంధించి 10,000 రూపాయలు రావాల్సి ఉంది స్టూడెంట్కి. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదులో రాష్ట్ర వ్యాప్తంగా యువత రెట్టింపు ఉత్సాహం చూపడంతో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆగస్టు 5వ తేదీ వరకు సభ్యత్వ నమోదును పొడిగించినట్లు నర్సీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జి అన్నారు. సభ్యత్వం నమోదు చేసుకునే విధంగా నిన్నటి నుంచి మళ్ళీ యాక్షన్ చేయడం జరిగింది. అలాగే 4 మండలాల్లో కూడా ఏదైతే మండల ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకునే విధంగా అధిక సంఖ్యలో వాళ్ళకు కల్పించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ఈరోజు గొలుగొండ మండలం కేడీపేటలో గండం దర్బాబు గారు, సల్లాద ప్రసాద్ బాబు గారు, దొక్కల రమేష్ గారు, సీనియర్ నాయకులు రేగ్బల్ శివ గారి ఆధ్వర్యంలో ఈరోజు వీళ్ళ ఆధ్వర్యంలో స్టాల్ ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళే విధంగా నమోదు కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పి ఈరోజు ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం గొల్లగొండ మండలంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని ప్రారంభించడం జరిగింది. అది ఈ నెల 18 నుండి మొదటి విడతగా 28 వరకు ఇచ్చారు. అయితే ప్రజలకి వర్షాల కారణం వల్ల కొద్ది ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ 5వ తారీఖు వరకు పొడిగించారు. ఈ సభ్యత్వం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇంతవరకు ఏ పార్టీ కూడా ఎలా పెట్టలేదు. బీమా అనేది వాళ్ళకి ఏదైనా ప్రయాణాల్లో కానీ పార్టీల్లో కానీ ఎక్కడికైనా వచ్చినప్పుడు ఏదైనా జరిగితే ప్రమాద బీమా అనేది 5 లక్షలు పెట్టారు. అలాగే ఏదైనా దెబ్బలని తగిలితే 50,000. అందుకని ఈ సభ్యత్వం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు తీసుకొని సభ్యత్వాన్ని తీసుకొని జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్ళాలని, అలా క్రియాశీలకంగా పార్టీలో బాగా ఎదగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అదే ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇది రోజు మనకి యావరేజ్గా నెలకి 50 రూపాయలు కూడా పట్టలేదు. ఇది పవన్ కళ్యాణ్ పెట్టింది ఏంటంటే కుటుంబాలను భద్రత కల్పించడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఏంటంటే మేము ఈ పార్టీ తరఫున గొల్లగొండ మండలం నుంచి మేము తెలియజేసేది ఏంటంటే మా రాజాని వీర సూర్యచంద్ర గారు ఈరోజు ఇక్కడ మళ్ళీ ప్రారంభించడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని మరొకసారి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.